ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం స్థానికులను వణికిస్తోంది. గత 2 రోజులుగా చేగొండపల్లి ప్రాంతంలోనే తిష్టవేసిన పులి ఇప్పటికే 2 ఆవు దుడలపై దాడి చేసింది. దీంతో ప్రాజెక్టు కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలతో పులి కోసం గాలిస్తున్నారు. దట్టమైన పొదలు, గుబురు చెట్లు ఉండడంతో పులి ఆచూకీ దొరకడం సవాల్గా మారింది. పులి సంచరిస్తుండటంతో కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతం వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పులిని బంధించి సురక్షిత ప్రాంతానికి తరలించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ఫోన్ లైన్ లో. ఎస్ భార్గవ్. సోని, అటు పెద్ద పులి దాదాపు 3 నెలలుగా కూడా గోదావరి జిల్లాలను వణికిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు గడిచిన 3 రోజులుగా కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఈ పులి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. నిన్న రాత్రి వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సంచరించిన పులి రాత్రి తర్వాత ఈ రోజు ఉదయానికి కూడా పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. ఏదైతే గోదావరిని దాటి పక్కనే ఉన్నటువంటి అల్లూరు జిల్లాలోకి దేవీపట్నం మండలం పూడిపల్లి వద్ద ఈ పులి సంచారం చేస్తున్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించారు. మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ఏజెన్సీ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం పూడిపల్లి వద్ద పులి అడుగు జాడలను గుర్తించడంతో పాటు రేడియో ట్యాగింగ్ ద్వారా కూడా ఉన్నటువంటి లొకేషన్ కూడా ప్రస్తుతం ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అక్కడ డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా దాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తారు. గడిచిన 2 రోజుల పాటు చూస్తే అటు పోలవరం ప్రాజెక్టు కార్మికులు అందరూ కూడా ఆందోళనకు గురై పెద్ద పులి ఎప్పుడు దాడి చేస్తుంది అనేటువంటి ఆందోళన కూడా వారు వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు అవతల గోదావరిని దాటి అవతల ఉన్నటువంటి దేవీపట్నం ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ గండిపోచమ్మ ఆలయం, అలాగే దేవీపట్నం మండలంలో ఉన్నటువంటి ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి తీరంలో ఏజెన్సీ ప్రజలు కూడా ప్రస్తుతం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఎందుకంటే వచ్చిన దారిలే దాదాపు రాజమండ్రి, కాకినాడ జిల్లాల నుంచి మళ్ళీ తిరిగి పోలవరం ప్రాజెక్టు వైపు వచ్చింది. మళ్ళీ అది అడవుల్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళీ గోదావరి దాటి దేవీపట్నం వైపు వెళ్ళడంతో ఇంకా ఎన్ని రోజులు పులి భయం తమను వెంటాడుతున్నటువంటి ఆందోళన వ్యక్తం అవుతుంది. ఫారెస్ట్ అధికారులు కూడా పులి కోసం గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ భార్గవ్.